మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము కీర్తనలు 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనము ఒకసారి చదువుకుందామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. అతడు చేయనదంతయు సఫలమగును. చూసారండి, దేవుని వాక్యం మనకి ఇక్కడ ఏం తెలియజేస్తుంది అని అంటే, దుష్టుల ఆలోచనల ప్రకారంగా మనము నడిచేవారుగా ఉండకూడదు. దుష్టుడు అనగా ఎవరని మనం చూస్తే, దుష్టుడు అనగా సాతాను. ఇక్కడ ఎన్ని విషయాల గురించి మనకి వాక్యం తెలియజేస్తుంది, గ్రంథం తెలియజేస్తుంది అని అంటే, దుష్టుల యొక్క ఆలోచనల ప్రకారంగాను, పాపులు నడిచే మార్గములలో నడవక, నిలవక, కూర్చుండక అన్న విషయాలను ఇక్కడ మనకి 3 విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నట్లుగా మనకి గ్రంథంలో కనబడుతుంది. మరి దుష్టుని యొక్క ఆలోచనలో నడవద్దు అని మనకి గ్రంథము తెలియజేసింది. ఈ లక్షణాలన్నీ కూడా దుష్టునిలో నుండే పుట్టినవి కదండి. ఆ మార్గం గుండా వెళుతూ ఆనందించేవారు ఉన్నారు, సంతోషించేవారు కూడా ఉన్నారు. మరి ఆ మార్గం గుండా మనము వెళుతూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నప్పుడు అది ఎక్కడికి దారితీస్తుంది అని అంటే, చివరికి మరణానికి. అది దుష్టుడు అనగా సాతాను. మరి సాతాను మార్గంలో మనం నడిచిన వారమైతే, మనము నిలవబడిన వారమైతే, మనం కూర్చున్న వారమైతే, మరి దుష్టుడు ఏ కార్యాలైతే చేస్తున్నాడో, దుష్టుని యొక్క ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో, మరి మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మరి దావీదు గారు ఏం తెలియజేస్తున్నారంటే, దుష్టుని ఆలోచనల చొప్పున మీరు నడిచేవారుగా ఉండొద్దు. అంటే సాతాను యొక్క ఆలోచనల ప్రకారంగా మీరు నడవద్దు. సాతాను ఎలా అయినప్పుడు కూడా ప్రతి మనిషి యొక్క జీవితాన్ని పాడు చేయాలన్నదే వాని యొక్క ఉద్దేశమైనది. మరి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు మరి ఆయనను కూడా తప్పు మార్గములో నడిపించాలని, మరి ఆయన చేత కూడా పాపము చేయించాలని శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబంతో దేవుణ్ణి కూడా మరి పాపములోనికి లాగాలని ఆలోచన చేసింది. సాక్షాత్తు దైవ కుమారుడైన మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అది శోధించడానికి మరి ప్రయత్నించింది అని అంటే, ఈ లోకములో మనం బ్రతుకుతున్న మనము శరీరానుసారంగా ఈ లోకంలో శరీరముతో బ్రతుకుతున్న మనము మరి మనల్ని మోసం చేయడానికి దానికి ఏమన్నా పెద్ద కష్టమా అండి? వాక్యముగా ఉన్న దేవుడికే వాక్యాన్ని చూపించి మరి దేవుణ్ణి పడగొట్టాలి అని అనుకున్నది. ఆయన నీతిని, ఆయన యథార్థతని పడత్రోయాలి అని అనుకున్నది. మరి తన మార్గములోనికి నడిపించుకోవాలి అని అనుకున్నది. మరి దైవ కుమారుడైన దేవునికి సాతాను యొక్క కుయుక్తులు, సాతాను యొక్క ఆలోచనలు దానికి తెలియదా? దేవునికి తెలియదండి? ఖచ్చితంగా తెలుసండి. మరి సాతాను వాక్యము చేతనే దేవునిని మరి పడగొట్టాలి అని అనుకున్నది. అదే వాక్యం చేతనే సాతాన్ని దేవుడు జయించినట్లుగా కూడా మనకి తెలుసు. మరి ఈ లోకములో ఉన్న మనుషులు దేవునిని ఎరగని వారికి మరి ఎలా ఉన్నప్పుడు కూడా మరి క్రైస్తవులుగా ఉన్న మనకి మాత్రము ఈ వాక్యము, క్రైస్తవులుగా ఉన్న మనకి మాత్రమే దేవుడి వాక్యాన్ని ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. దుష్టుని ఆలోచనలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా దుష్టునిలో నుంచే పుట్టినవి. శరీర కోరికలు అనేవన్నీ కూడా దుష్టునిలో నుంచే పుట్టినవి.
మరి దుష్ట ఆలోచనల ప్రకారంగా మనము నడిచేవారుగా ఉండకూడదండి. అది క్రైస్తవులకి తగనిది. మరి ఈ లోకములో ఉన్నవారు మరి ఈ లోకములో ఉన్న వాటన్నిటిని బట్టి సంతోషిస్తారు, ఆనందిస్తారు. కానీ క్రైస్తవులకి అవి ఈ లోకాన్ని బట్టి మనము ఆనందించేవారము కాదు. దేవునిని బట్టి మనము ఆనందించేవారుగా ఉండాలి. దేవుని వాక్యము చదివే విషయంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, పాటలు పాడే విషయంలో, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడిపే విషయంలో మనము ఆనందించాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది కదండి, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. మన ఆనందం ఎక్కడుంది? దేవునిలోనే ఉంది. మన ఆనందం ఎక్కడుంది? సంఘ సభ్యులతో ఉంది, సంఘములో ఉంది మన ఆనందం. ఈ లోకములో కనబడే ఈ రంగుల వలయంలో, ఈ రంగుల లోకంలో మనకి ఆనందం లేదండి. మన ఆనందం కానీ, మన సంతోషం కానీ దేవుని యందే ఉంది. కాబట్టి మనం దేవుని బట్టి ఆనందించేవారుగా ఉండాలి. మరి దుష్టుని ఆలోచనల ప్రకారంగా మనము నడిచేవారుగా ఉండకూడదు. మరి కొంతమందికి స్నేహితులు కూడా దుష్టుని వంటి స్నేహితులు ఉంటారు. కాబట్టి మరి మనం స్నేహితులను ఎన్నుకునే విషయాల్లో కూడా ఆలోచించగలిగిన వారమే ఉన్నాము. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది అని అంటుంది కదండి వాక్యం, మనకు తెలియజేస్తుంది కదా. మనము మరి ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎక్కడికి వెళుతున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, మరి ఎక్కడికి మనము వెళుతున్నామో అన్నది మనం ఆలోచించాలి. ఏ మార్గం గుండా వెళుతున్నామో, ఏవి వింటున్నామో, ఏవి మాట్లాడుతున్నామో, ఏవి చూస్తున్నామో అని మనము ఆలోచించవలసిన వారమైన. ఎందుకంటే మనకి దేవుని వాక్యం తెలుసు. ఏది చూడాలో దేవుడు మనకి తెలియచేశాడు, ఏవి వినాలో మనకి దేవుడు తెలియచేశాడు, ఏవి మాట్లాడాలో మనకి తెలియచేశాడు. కాబట్టి దేవుడు తెలియచేయని వాటివి ఏవైనా ఉన్నాయి అని అంటే అవి దుష్టులలో నుంచి వచ్చినవే. కాబట్టి మన స్నేహితులు వేటిని చూస్తున్నారు, మన స్నేహితులు ఏవి మాట్లాడుతున్నారు, ఎక్కడ నడుస్తున్నారు, ఏ మార్గములో ప్రయాణం చేస్తున్నారు అని మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాం. మరి వారి మార్గము గుండా మనం వెళ్ళిన వారమైతే, వారి మార్గము సరిగా లేనప్పుడు ఆ మార్గం గుండా మనం వెళ్ళిన వారమైతే మనము కూడా దేవునికి దూరం అయిపోతాము. మనము కూడా సాతాను యొక్క మార్గములో నడుస్తాము. సాతానికి మనము దాసులమైపోతాము. మరి సాతానులో నుంచి లోకములో బ్రతుకుతున్న మనలను తన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు కదండి మన దేవుడు. తన యొక్క ప్రాణాన్ని వెలగా ఇచ్చి ఈ యొక్క దుష్టత్వములోంచి దేవుడు మనల్ని అందరినీ మళ్లించడానికే కదండి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిజమైన ఆశీర్వాదం మనకి ఏదైనా ఉంది అని అంటే ఈ లోకములో కలిగి ఉన్న వాటిని బట్టి మనము ఆనందించలేము. అది నిజమైన ఆశీర్వాదము కాదు. అది శరీరానుసారంగా మనం కష్టపడిన వాటితో మనం సంపాదించుకొని ఉండొచ్చు, అంతవరకు ఓకే. కానీ వాటిలోనే ఆనందం ఉంది, వాటిలోనే సంతోషం ఉందంటే అది తప్పండి. వాటిని ఇచ్చిన దేవునిలోనే మనకి ఆనందం ఉంది. దుష్టత్వములో నుంచి మళ్లింపబడుటయే నిజమైన ఆశీర్వాదం అని మనకి గ్రంథం తెలియజేస్తుంది. మనకు ఆశీర్వాదం ఏమైనా ఉంది అని అంటే మరి దుష్టత్వములోంచి మనము మళ్లింపబడటే. అది ఎవరి వల్ల సాధ్యమైంది? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన మనకి సాధ్యమైంది. సర్వలోక యొక్క మానవాళి రక్షణ గురించి ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని మన అందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడిగానే తిరిగి వెళ్ళాం. ఆ పరిశుద్ధంలో రక్తములో కడగబడిన మనం అందరం కూడా పవిత్రులుగా తీర్చబడ్డాం కదండి. మరలా ఈ పాపపు లోకములో మనం జీవిస్తూ మనల్ని మనము భ్రష్టత్వములోనికి నెట్టుకునేవారుగా ఉండకుండా, దుష్టుని చంకెక్కేవారుగా మనం ఉండకుండా, మనల్ని దేవుడు ఈ లోకములోంచి పిలుచుకున్నాడు, ప్రత్యేకంగా మనల్ని పిలుచుకున్నాడు. ప్రత్యేకంగా ఉన్న మనము ప్రత్యేకంగానే మనం ఈ లోకంలో బ్రతకాలి. మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి. అంతేకాని మరి దుష్టుని మార్గం వైపు మనము అడుగులు వేసేవారుగా ఉండకూడదు. మరి పాపుల యొక్క మార్గములో మనము కూడా రెండవదిగా పాపుల మార్గములో నిలిచేవారుగా కూడా మనం ఉండకూడదు. అపహాసకులు కూర్చుండే చోటను మనము కూర్చునేవారుగా ఉండకూడదు. అపహాసకుడు ఎవడండి? వాడు కూడా సాతానుడే. వారి గురించి వీరి గురించి మాట్లాడుకుంటూ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇతరుల యొక్క సంభాషణ గురించి మాట్లాడుకొని నవ్వుకునే వారిలో
మనము ఉండకూడదు. అలాంటి కార్యాలలో మనము ముందుకు వెళ్ళకూడదు, నడిచేవారుగా ఉండకూడదు, నిలిచేవారుగా ఉండకూడదు, కూర్చునేవారుగా మనము ఉండకూడదు. మరి మనం ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు మనము ఆనందించేవారుగా ఉండాలి. మన ఆనందం ఏంటండి? యెహోవా ధర్మశాస్త్రములో మనకు ఆనందం ఉంది. దివారాత్రములు దాన్ని ధ్యానించడంలో మనకి ఆనందం ఉంది. అలాంటి వారు ఎవరు అని దేవుడు సెలవిస్తున్నాడు? ధన్యుడు అంటున్నాడు కదండి. మరి అలా వారు దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలోనూ యెహోవా ధర్మశాస్త్రములు చదువుతూ ఆనందించేవారు ఎలా ఉంటారని గ్రంథం మనకు తెలియజేస్తుందంటే, అతడు ఎప్పుడు కూడా నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. మరి ఒక చెట్టును మనం నాటిన వారమైతే ఆ చెట్టుకు నీళ్లు పోయలేదంటే అది ఎండిపోతుంది. అలానే ఒక కాలువ ప్రక్కన కానీ ఉన్నట్లయితే ఆ చెట్టుకు మనం నీళ్లు పోసినా నీళ్లకు పొయ్యకపోయినప్పుడు కూడా అది ఎప్పుడు ఏరు ఒడ్డునే ఉంటుంది కాబట్టి, కాలువ ఒడ్డులోనే ఉంది కాబట్టి నిత్యము కూడా అది పచ్చగానే ఉంటుంది. తగిన కాలమందు ఫలాలిచ్చే విధంగా కూడా ఉంటుంది. మరి దేవుణ్ణి మన నుండి కోరుకునేది అదే కదండి. నిత్యము కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనము ప్రార్థనలోను వాక్యములోను ఆయన సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మనం ఆనందిస్తున్న వారమైతే ఆటోమేటిక్గా గలతీ పత్రికలో ఉన్న ఫలాలన్నీ కూడా మనలో కనబడతాయి. అలా కనబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదండి, కేవలము చదివి విడిచిపెట్టడమే కాదు, ఆ వాక్యానుసారంగా మనం బ్రతుకున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మన బ్రతుకులను మార్చుకున్నప్పుడు, ఈ లోకములోంచి మనం ప్రత్యేకంగా మన జీవితాలు దిద్దుకున్నప్పుడు మనము పచ్చగా ఉంటాము. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి దుష్టులు ఎలా ఉంటారు అని గ్రంథం మనకు తెలియజేస్తుందనంటే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. మరి దుష్ట ప్రవర్తనలో జీవిస్తున్న వారికి నాశనం అనేది ఉంది, నరకం అనేది ఉంది, నిత్య నరకాగ్ని అనేది ఉంది. మరి దుష్టునికి సిద్ధపరిచిన ఆ నిత్య నరకాగ్నిలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించాలి. ఆయన ఆలోచనల ప్రకారంగా మన బ్రతుకులు మార్చుకోవాలి. కాబట్టి దుష్టుని యొక్క ఆలోచనలో మనం నడిచేవారుగా ఉండకూడదు, పాపుల మార్గములో మనం నిలిచేవారుగా ఉండకూడదు, అపహాసకులు కూర్చుండే చోటను మనము కూర్చునేవారుగా ఉండకూడదు కదండి. అలా ఉన్నప్పుడే దేవుడు మనకి నిత్య రాజ్యాన్ని అనుగ్రహింపచేస్తాడు. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఏ మార్గం గుండా నడుస్తున్నామో, ఎవరి ఆలోచనలు గుండా మన ప్రవర్తన జీవితం ఉందో ఒకసారి మనల్ని మనమే ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ లోకములో ఉండే శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి లోను కాకుండా మనల్ని మనము వాక్యము చేత మనల్ని మనము సిద్ధపరచుకుంటూ, మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన ఆశించే విధంగా మన బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.